దేవుని పరిశుద్ధ నామమును బట్టి దేవుని పిల్లలందరికీ కూడా వందనాలు. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించునుగాక. మరి సమయంలో పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో నుండి ఒక చక్కటి మాటను మనము నేర్చుకుందాము. కీర్తనల గ్రంథము 50 అధ్యాయము 15వ వచనం. ఆపత్కాలమున నీవు నన్ను గూర్చి మొరపెట్టుము, నేను నిన్ను విడిపించెదను, నీవు నన్ను మహిమపరిచెదవు. దేవునికి స్తోత్రం. మనకు అనేక విధములైనటువంటి ఆపదలు వస్తూ ఉంటాయి జీవితంలో. ఆపదలు రాని మనుషులంటూ ఎవరు లేరు. అవసరాలు లేనటువంటి ప్రజలు ఎవరు కనబడరు. అందరికీ ఏదో ఒక అవసరం ఉంటుంది. అందరికీ ఏదో ఒక సమస్యలు వస్తూనే ఉంటాయి. అవి కొన్ని ఇబ్బందికరంగా, కొన్ని భయంకరంగా, కొన్ని ఆటంకపరిచేవిగా, మరి కృంగదీసేవిగా, మానసికంగా మరి బాధ పెట్టేవిగా కూడా ఉంటాయి. కానీ ఆపత్తి వచ్చినప్పుడు మరి కొందరు మనకు సహాయపడేవారు కనబడరు. ఆపత్తులో మనల్ని ఆదుకునేవారు ఎవరు ఉండరు. కానీ ప్రభు అంటున్నాడు, ఆపత్కాలంలో నీకేదైనా ఇబ్బందికరమైన పరిస్థితిలో, నువ్వు ఎదుర్కోలేని సమస్యలలో, నీకంటూ ఎవరు లేనప్పుడు, నీ కొరకు ఎవరు లేరు అని నీకు నిర్ధారణ కలిగినప్పుడు నేనున్నా, నన్ను జ్ఞాపకం చేసుకోమని ప్రభు సెలవిస్తున్నాడు. ఎందుకంటే ప్రయాసపడి బ్రతుకు భారం మోసుకొనిసున్న సమస్తమైన జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతిని కలుగజేసేదను అని తెలియజేస్తున్నారు. గనక ప్రభు వాక్యాన్ని, లేఖనాన్ని జ్ఞాపకం చేసుకోండి. దేవుడు మనకు తోడై ఉన్నాడన్న సత్యాన్ని గ్రహించుకోండి. నీ ఆపదలో నీ అన్నదమ్ములు, నీ అక్కజెల్లెలు, నీ బంధువులు, నీ స్నేహితులు నీకు అక్కడికి రాకపోవచ్చు. నీ ఆపదకి వారు నీకున్న అవసరాన్ని బట్టి వారు నీకు సహాయం చేయలేకపోవచ్చు. కానీ నిన్ను విడువని ఎడబాయని దేవుడు నీకు తోడై ఉన్నాడు. ఈ మర్మం, ఈ సత్యాన్ని నీవు జ్ఞాపకం చేసుకో. ఆపత్కాలంలో నీవు నాకు మొరపెడితే నేను నిన్ను విడిపించెదను, తర్వాత నీవు నన్ను మహిమపరిచెదవు. దేవుడు సహాయం చేసేవాడే కానీ తిరిగి నీ దగ్గర నుంచి ఏమీ ఆశించేటటువంటి వాడు కాదు. దేవుడు ఇచ్చువాడే కానీ నీ దగ్గర నుంచి పుచ్చుకునేవాడు కాదు. ప్రియమైన దేవుని పిల్లలారా, నీకు ఆపదలోను, అనారోగ్య సమస్యల్లోనూ, ఇరుకుల్లోను, ఇబ్బందుల్లోనూ, మానసిక ఒత్తిడిలోనూ ఈ దినాన నీవు ఉన్నావా? అయితే నీ చేయి పట్టుకొని నిన్ను ముందుకు నడిపించడానికి, నిన్ను సహాయం చేసి లేవనెత్తడానికి తండ్రి అయిన దేవుడు నీకు ఆదరణకర్తగా తోడుగా ఉన్నాడు. నీవు విశ్వాసముతో దేవుని యందు నిలబడితే, నీ విశ్వాసాన్ని బట్టి దేవుడు నీకు తప్పకుండా సహాయము చేయును. దేవుని పిల్లలారా, దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. మరి ఆపత్కాలమున నీవు నన్ను గూర్చి మొరపెట్టుము. నీకు ఆపత్తు ఉన్నప్పుడు, ఇబ్బంది ఉన్నప్పుడు, కష్టం ఉన్నప్పుడు, శ్రమ ఉన్నప్పుడు, శ్రమలో నీవు దేవునికి మొరపెట్టుము. ఆయన చాలా జ్ఞానవంతుడు, బలవంతుడు, శక్తిమంతుడు. సమస్య ఎలాంటిదైనా, ఇబ్బంది ఎలాంటిదైనా నిన్ను ఈజీగా తప్పించగలడు, నిన్ను విడిపించగలడు. ఆయనకంటూ అసాధ్యమైంది ఏదీ లేదు. ఆయనకు సమస్తము సాధ్యమే. దేవుని పిల్లలారా, నా జీవితంలో జరిగిన ఒక చిన్న సంఘటన మీకు ఈ సమయంలో తెలియజేయాలని ఆశపడతా ఉన్నాను. మరి ఈ దేవుని సేవలోకి నేను రాకముందు ఒక ఆటో డ్రైవర్గా నేను ఆ ఫీల్డ్లో వర్క్ చేసుకునేటటువంటి వాడను. అయితే ఈ సాక్ష్యాన్ని మీరు గమనించాలి, గ్రహించాలని వేడుకుంటున్నాను. అయితే నేను ఆ మోటార్ ఫీల్డ్లో ఉన్నప్పుడు నేను రోడ్డు మీద నార్మల్గా వెళ్తూ ఉన్నాను. ఆటో బ్రేకులు ఫెయిల్ అయిపోయినాయి. అయితే నేను వెళ్ళవలసిన జర్నీ దాదాపుగా ఒక 60-70 కిలోమీటర్లు దాదాపుగా ఉన్నది. మరి నాకు మధ్యలో ఎక్కడ కూడా మెకానిక్ షెడ్లు కానీ, ఆ వర్క్ చేసేవాళ్ళు కానీ ఎవరు లేరు. ఆ మార్గంలో నేను వెళ్ళాలి. మరి నేను ఎలాగలాగా బ్రేకులు లేకపోయినప్పటికీ నేను ఎలాగలాగా ముందుకు వెళ్తూ ఉన్నాను. మరి వెళ్తూ ఉంటే చాలా జాగ్రత్తగా వెళ్తూ ఉన్నాను. కానీ కొంత దూరము వెళ్ళిన తర్వాత అనుకోకుండా ఒక టర్నింగ్ వచ్చింది. ఆ టర్నింగ్ తిరుగుతేనే నాకు కనబడుతుంది, కానీ ముందు ఏమీ కనబడట్లేదు. అట్లా టర్నింగ్ బాగా వచ్చింది. ఆ టర్నింగ్లో నేను ముందుకు వెళ్తున్నప్పుడు ఒక గొర్రెల గుంపు, ఒక గొర్రెల కాపరి కొన్ని గొర్రెలని ఆ రోడ్డుకు దాటించడానికి
ఆయన ఎడం వైపు నుంచి కుడివైపుకు దాటించడానికి రోడ్డు ఎక్కిస్తూ ఉన్నాడు. అవన్నీ కూడా ఒక్కసారే గుంపుగా రోడ్డు మీదకి వచ్చేసినాయి. కానీ మరి నాకు బండికి బ్రేకులు లేవు, మరి దీన్ని కంట్రోల్ చేయడానికి నా చేతిలో ఏమి కూడా లేదు. మరి నేను ఒక్కడినే ఉన్నానా అంటే ఆటోలో కాదు, మా బాబు చిన్న బాబు, ఒక 2 సంవత్సరాలు 3 సంవత్సరాల బాబు నా దగ్గర కూర్చొని ఉన్నాడు నేను డ్రైవింగ్ చేస్తుండగా. మరి నేనేమో ఎందుకు ముందుకు వెళ్తున్నా నాకు తెలియదు, కానీ ప్రభువు నన్ను నడిపిస్తున్నాడు. అయితే సడన్గా అవి వచ్చేసరికి మరి వాటిని గుద్దుకుంటుందేమో ఈ బండి అని అనిపించింది. ఒకవేళ రోడ్డు ఏమైనా దింపుదామా అంటే బ్రేకులు లేని బండి కిందికి దిగితే బాబు నేను సడన్గా మాకు ఏదైనా అవ్వచ్చు అని ఆ సెకండ్లో మరి నేను ఏం ఆలోచించలేక నాకు అప్పుడు దేవునికి కొద్దిగా యేసయ్యను తలుచుకుంటూ నేను ఏదైనా కానీ అని ఆ గొర్రెల మీదకి ఆ బండిని పోనివ్వటం జరిగింది. గొర్రెల మీద జరిగినప్పుడు ఆ బండి కింద చాలా గొర్రెలు గుద్దుకొని వాటి కింద టైర్ల కింద పడ్డాయి. వాటిని తొక్కించుకొని నేను అవతలకు పోయినాక వాటిని తొక్కటం మూలంగా బండి కంట్రోల్ అయ్యి కొంచెం నిదానంగా అవతల గేర్ల మూమెంట్ తోటి ఆ బండి ఆపటం అనేది కొద్దిగా జరిగింది. ఈలోపు ఆటో కింద పడ్డ గొర్రెలు అవి భయంకరంగా కేక వేసినాయి. ఏదో అయిపోయింది. ఇందులో గొర్రెలు ఆటో కింద పడ్డాయి కాబట్టి వాటికి బొక్కలన్నా ఇరిగి ఉండాలా, మరి వాటికి కాళ్ళన్నా ఇరిగి ఉండాలి, లేకపోతే అవి ఏదైనా అయి ఉండాలని చెప్పేసి ఒక మనసులో ఆలోచన వచ్చేసింది. కొంత దూరం పోయి ఆ బండిని కంట్రోల్ చేసుకొని గేర్ల మూమెంట్ తోటి ఆపుకున్నాను. ఈలోపు ఆ గొర్రెల కాపరులు మరి పరిగెట్టుకుంటూ నా వెనక వచ్చి బండి ఆపరా అంటూ వాళ్ళు కోపంతో వచ్చారు. ఎందుకంటే వారి పశువులను లేదా వారి జీవాలను మరి ఆ విధంగా చేస్తే ఎవరు ఊరుకోరు కదా. కాబట్టి నేను చేసింది పొరపాటే. కానీ వారు కర్రలు తీసుకొని నా దగ్గరకు పరిగెట్టుకుంటూ వచ్చేటప్పుడు నాతో ఎవరో మాట్లాడినట్టు అవుతా ఉంది ప్రియులారా. నా దగ్గర ఎడం చెవి దగ్గర ఎవరో ఒక స్వరం వినబడతా ఉన్నది. నీవు ఆపత్కాలములో నాకు నీవు మొరపెట్టిన ఎడల నేను నిన్ను విడిపించేదను అన్న మాట ఎవరో ఈ వాక్యం చదివినట్టుగా నాకు వినబడతా ఉంది. వెంటనే ప్రభువే నాకు ఈ ఆలోచన ఇచ్చాడని నేను అనుకొని, ప్రభువా నన్ను క్షమించు అయా, వారి చేతిలో నుండి నన్ను విడిపించు, నన్ను కాపాడు తండ్రి, నేను పొరపాటు చేశాను, మరి నా బండికి బ్రేకులు లేవని వారు నా దగ్గరకు వచ్చే ఆ 2-3 నిమిషాల సమయంలోనే ఒక 2-3 మాటలు దేవునికి మనస్పూర్వకంగా ప్రార్థన చేశాను. వారు ఆవేశంతో కోపంతో వచ్చినటువంటి వారు ఆటో దగ్గరకు వచ్చేసి నిలబడి, ఏమయ్యా చూడటానికి పెద్ద మనిషిలాగా ఉన్నావు, నోరు లేని జీవాలు కదా, వాటిని ఎలా దొక్కించుకొని పారిపోతున్నావు నువ్వు అని వారు అనటం జరిగింది. ఈ లోపు నేను ఆ బండిలో కూర్చొని కిందకు దిగాను. ఆ చేతిలో బాబు ఉన్నాడు. ఆ బాబుని ఎత్తుకొని నేను పదండి, మరి ఏ జీవాలను నా బండి తొక్కిందో వాటికి ఏమైనా నష్టం కలిగిందేమో ఆ నష్టాన్ని నేను మీకు ఇస్తానని చెప్పేసి వాటి దగ్గరికి వెళ్ళాను. వెళ్ళిన తర్వాత ప్రభువు మరల నాకు ఇంకొక ప్రేరేపణ ఇస్తూ ఉన్నారు. ముందుగా వాటిలో వేటికి దెబ్బలు తగిలిన వాటిని వెతకమను అని ఎవరో క్వశ్చన్ చేసినట్టు మరలా కుడి చెవి దగ్గర ఆ మాట నాకు స్వరం వినబడతా ఉంది. అప్పుడు నేను అన్నా, సహోదరులారా, మరి ఆటో దాటడం అయితే ఓకే, కానీ అది దాటినప్పుడు ఏ గొర్రెలు టైర్ల కింద పడ్డాయో, వేటికి బొక్కలిరినో, వేటికి ఏ సమస్య వచ్చిందో ముందు వాటిని మీరు ఆ గుంపులో చూడండి, వాటిని పరిశీలించండి అని నేను దేవుడిచ్చిన ప్రేరేపణ స్వరం విని ఆ మాట అన్నప్పుడు, సరే అట్లయితే ఉండు మేము చూస్తామని చెప్పేసి వారు 2-3 ఉన్నారు. వారు వెళ్ళి దాదాపుగా 200-300 శాల్తీలు గొర్రెలు అవి ఉన్నాయి అక్కడ. వారు ప్రతి గొర్రెను కూడా తరిచి పరిశీలన చేసి చూశారు. కానీ అక్కడ ఒక్క గొర్రె కూడా ఇంత దెబ్బ తగిలినట్టుగా, వాటికి నడుములు ఇరిగినట్టుగా, కాళ్ళు ఇరిగినట్టుగా కనబడలేదు ప్రియులారా. అవన్నీ వెతికి వచ్చి వారు సంతోషంగా నవ్వుతూ వచ్చి, సరేలే ఏం కాలేదులే, మీరు ఇక వెళ్ళొచ్చు, కానీ జాగ్రత్తగా వెళ్ళాలి కదా, చేతిలో బాబున్నాడు, మీకు భయం లేదా, అది లేదా అని అన్నారు. అంటే అయ్యా బండి బ్రేకులు ఫెయిల్ అయినాయి, దయచేసి ఏమనుకోకండి, మీ పశువులంతా మీ జీవాలంతా క్షేమంగా ఉన్నాయి కదా అంటే క్షేమంగానే ఉన్నాయి, కానీ మీరు వెళ్ళండి, జాగ్రత్తగా వెళ్ళండి అని వాళ్ళు నన్ను కోపంతో వచ్చిన వారు నెమ్మదిగా శాంతముగా పంపటం జరిగింది. ఇది దేవుని కృప తప్ప మరొకటి కాదు కదా, దేవుడు చేసిన అద్భుతమే కదా అని నేను భావించి
మరి అప్పుడు ఆటో ఫీల్డ్ తోలుకునేటప్పుడు నేను ఒక విశ్వాసిగా ఉన్నాను, నమ్మకాస్తు క్రైస్తవుడిగా ఉన్నాను. అంతంత మాత్రమే నా భక్తి ఉండేది. కానీ దేవుడు ఆ రోజు చేసిన అద్భుతాన్ని బట్టి నేను చాలా గొప్పగా దేవుని నామాన్ని ధ్యానించటం, ప్రార్థించటం మొదలుపెట్టి ఆ దేవునిలో మరి ముందుకు కొనసాగుతూ దేవుని సాక్షిగా నిలబడ్డాను, నమ్మకంగా నిలబడ్డాను. ఈ దినాన దేవుడు మరి ఆ స్థితిలోంచి సేవకుడిగా దేవుడు నన్ను ఏర్పాటు చేసుకొని తన పని కొరకు తన పాత్రగా నన్ను వాడుకుంటున్నాడు ప్రియులారా. కాబట్టి ఈ చెప్పబడినటువంటి కీర్తనలు 50వ అధ్యాయము 15వ వచనము, ఆపత్కాలమున నీవు నన్ను గురించి మొరపెట్టుము, నేను నిన్ను విడిపించేదను, నీవు నన్ను మహిమపరిచెదవు. నా ఆపదలో నేను దేవునికి మొరపెట్టాను, దేవుడు నన్ను విడిపించాడు. ఆ సత్యాన్ని తెలుసుకున్న నేను, ఆ అద్భుతాన్ని రుచి చూసిన నేను దేవుణ్ణి మహిమపరచటం మొదలుపెట్టాను. ప్రియమైన దేవుని పిల్లలారా, నీ జీవితంలో కూడా నీవేదో ఒక మేలును అద్భుతాన్ని దేవుని ద్వారా పొందుకొనే ఉన్నావు. కాబట్టి దేవుడు చేసిన మేలులను తలపోసుకుంటూ కృతజ్ఞత కలిగి ఆయన సాక్షిగా నమ్మకంగా నీవు నిలబడు. నీ ఆపత్తులలో, నీ అక్కరతలో, నీ అవసరతల్లో, నీకుండబడిన ఇరుకుల్లో, ఇబ్బందుల్లో, శత్రుభయాల్లో, రోగములలో, సమస్యల్లో ఏ స్థితిలో నువ్వు పడి ఉన్నా ఆ స్థితిలో నుంచి దేవుడు నిన్ను లేవనెత్తి బలపరిచి అనేకుల ముందు ఘనపరిచి ఆయన సాక్షిగా నిన్ను చూపించుకోవటానికి దేవుడు గొప్ప ప్రణాళిక కలిగి ఉన్నాడు. కాబట్టి ప్రియులారా, దేవునికి లోబడండి. బలమైన దేవుడు, శక్తి కలిగిన దేవుడు, అద్భుతాలు చేసే దేవుడు, ఆశ్చర్యమైన కార్యములు చేసే దేవుడు నీకు నాకు మనందరికీ తండ్రిగా ఆయన ఉన్నాడు గనక భయపడనవసరం లేదు, కలవరపడనవసరం లేదు. మరి అనుకోకుండా వచ్చే సమస్యలు, అనుకోకుండా వచ్చే ఇబ్బందులు, అనుకోకుండా కలిగే భయాలు, అనుకోకుండా కలిగే ఆందోళన, మానసిక ఒత్తిడి నుంచి దేవుడు విడిపించగలడు. నిన్ను నిలబెట్టి నీ కుటుంబాన్ని, నీ పిల్లల్ని దేవుడు దీవించగలడు. ప్రతి సమయంలో, ప్రయాణంలో, మార్గంలో, మరి ఎక్కడ ఉన్నా, నువ్వు ఏ స్థితిలో ఉన్నా, ఏ స్థలంలో ఉన్నా కూడా దేవుడు నిన్ను కాపాడగలడు. దేవునికి మహిమ కలుగును గాక. ఈ వాక్యము మీ హృదయములో ఫలించును గాక. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించును గాక. దేవుని పిల్లలైన మీ అందరికీ ప్రభు నామమును బట్టి వందనాలు. హల్లెలూయా.